అలాంటి తరుణంలో కూడా ఇక్కడ పరిశ్రమలు లేవు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. రాయలసీమ ప్రాంతంలో నారాయణ స్వామి గారికి, అలానే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరేష్ గారికి, సంజీవ్ బాబు గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బేరర్స్ కి, వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు మాజీ విద్యా నాయకులు ఎంవి రమణ గారికి, మీ అందరూ కూడా పేరు పేరున అఖిల భారత విద్యార్థి సమైక్య అయితేనేమి లేదా ప్రజలైతేనేమి, వ్యవసాయ కూలీలు, కార్మికులు, అదే విధంగా కల్పించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ జిల్లాలో అరకొర సౌకర్యాల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని మిత్రులందరూ కూడా ఈ నిర్మాణ సభల్లో ఈ అనంతపురం జిల్లాలో విద్యారంగ సంస్థల పైన అనేక చర్చలు తీసుకొని ఈ విద్యారంగ సంస్థల పోరాటం సిద్ధం కావడానికి ఈ నిర్మాణ సభలో ఈ జిల్లాలో అనేక కరువులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ రోజు వలసలు వెళ్ళారు. ఇక్కడ ఈ చదువుకున్న విద్యార్థులు చదువులు నిలిపేసి కూడా పట్టణాలకు కార్మిక పనులకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. మేము అఖిల భారత విద్యా సమైక్య హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి అన్ని రకాల ఫీజులని విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లించాలి. కరువు ఫీజులను, కరువు స్కాలర్షిప్లని ఇక్కడ రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఇవ్వాలి అని చెప్పి ప్రకటన చేసినప్పుడు కూడా ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పేద విద్యార్థులకు అందించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం చదువు చెప్పి తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, అలాగనే యూనిఫామ్ కూడా అందించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాసంఘం తక్కువ చెప్పి ప్రభుత్వ పాఠశాల మూసేస్తని చెప్పి చెప్తా ఉంది. మేము ఏఐఎస్ఎఫ్ గా ఈ ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందుకు రావట్లేదేమి ఏదో అధ్యయనం చేశారా? ఇలా ఏసీ గదిలో కూర్చొని మీరు తప్పుడు జీవోలు ఇస్తే ఏఐఎస్ఎఫ్ ఊరుకోమని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలా, మరి ఖాళీ ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చర్చించి విద్యా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యను కాపాడే లక్ష్యంతో మా యొక్క పోరాటాలు, ఉద్యమాల్లో ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం.